హాయ్ అండి, ఒకసారి కరివేపాకుతో ఇలా హెల్దీగా కరివేపాకు పచ్చడి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఒక ప్యాన్ లో ఆయిల్ హీట్ అయ్యాక మనం శుభ్రం చేసుకున్న కరివేపాకుని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఒక సైడ్ కనేసి గుమ్మడి గింజలు శనగగుండ్లు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్ లో పక్కకు తీసుకోవాలి. ఇంటి చూపుకి, జుట్టు పెరగడానికి, అలాగే బోన్ హెల్త్ కి, గట్ హెల్త్ కి కూడా చాలా మంచిది. అన్ని పక్కకు తీసుకున్న తర్వాత సేమ్ అదే పాన్ లో మీడియం మంటకల 5-6 పచ్చిమిరకాయలు, అలాగే 3 ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు, ఒక టమాటాని కట్ చేసుకుని వేసుకొని వేయించుకున్న తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ ఆరిపోయిన తర్వాత ముందుగా కరివేపాకు, సాల్ట్, శనగ, గుమ్మడి గింజలు మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి, టమాటా ముక్కలను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ లో ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకొని వేయించుకోవాలి. 2 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడే మంచి వాసన వస్తుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అదిరిపోతుంది.